ఈ యొక్క వార్తల్లో చూసుకున్నట్లయితే ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకునే పరిస్థితి చూద్దాం. కానీ ఇక్కడ చూస్తుంటే ఒకరు సపోర్ట్ చేసుకుంటూ తన స్థానాన్ని బదిలం చేసుకోవడానికి వాళ్ళు అంతర్గతంగా ఏం కమిట్మెంట్ ఇచ్చుకున్నారో తెలియదు. కానీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైన స్థానాన్ని వీరి యొక్క ఇష్టాపురం సంబంధించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా సార్ ఇస్నాపూర్లో మెదక్లోని ఒక చోట మున్సిపాలిటీలో ఇస్నాపూర్లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ఎక్స్-అఫీషియల్ సభ్యుల సపోర్ట్తో ఇస్నాపూర్లో ఫామ్ అయింది, బుల్లెట్ దిగిందన్నారు గుడెం మైపాల్ రెడ్డి. కానీ మెదక్ విషయానికి వస్తే మెదక్లో మాత్రం బీజేపీ అటు కాంగ్రెస్కి సహకరించినట్టు తెలుస్తోంది. అంటే స్థానిక ఈక్వేషన్లు డిఫరెంట్గా ఉంటాయి. సో 14 కాంగ్రెస్ గెలిచింది, ఒక బీఆర్ఎస్పీని కలుపుకొని 15 అయ్యాయి, ఒక ఎక్స్-అఫీషియో ఓటర్ 16 అయినా కూడా వాళ్ళకి ఇంకొక స్థానం కావాల్సి ఉంది. సో బీజేపీ కలిసింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలవడం ఎలా చూడాలి? డెఫినెట్గా మనోజ్, ఇక్కడ మనం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తమైన ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో లోకల్ పాలిటిక్స్ కానీ లోకల్ ప్రభావం అనేది చాలా ప్రముఖంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మెదక్ జిల్లాకు వచ్చేటప్పటికి అక్కడ బీఆర్ఎస్ని దూరం పెట్టాలి అధికారానికి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ రానియకూడదు. ఎందుకంటే అది కేసీఆర్ సొంత జిల్లా అవుతుంది, హరీష్ రావుకి గట్టి పట్టున్న ఏరియా అవుతుంది. కాబట్టి అక్కడ మైనంపల్లి హనుమంతరావు చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన బీఆర్ఎస్ని అధికారంలోకి రానియకూడదనే పట్టుదలతో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి 14 ఉన్నప్పుడు అక్కడ బీఎస్పీ అభ్యర్థితో పాటు బీజేపీ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. నిజానికి ఇక్కడ ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది స్థానికంగా ఉండే అవసరాల రీత్యా పరిస్థితుల దృష్ట్యా మైనంపల్లి హనుమంతరావు అయితే ఇద్దరు బీజేపీ అభ్యర్థులను కాంగ్రెస్కు సపోర్ట్ చేసేలాగా ఒప్పించగలిగారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. నిజానికి మొత్తం మున్సిపాలిటీల్లోనే చూసినప్పుడు ఎక్కడ ఈ పార్టీలకు సంబంధించి ఒక పాలసీ డిసిషన్ లేదు. మనం చూసాం ఇంతకుముందు ఒక చోట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి, లైక్ ఇస్నాపూర్ లాంటి చోట. అట్లాగే మరొక చోట బీఆర్ఎస్ దూరం పెట్టడానికి కాంగ్రెస్ కలిసింది. ఆదిలాబాద్లో బీజేపీని దూరం పెట్టడం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిన పరిస్థితి చూసాం. అట్లాగే ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఎక్కడైతే ప్రధాన ప్రత్యర్థి ఉందో, ఎక్కడైతే అక్కడ ప్రభావవంతమైన పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రత్యర్థి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ని దూరంగా పెట్టాలనే లక్ష్యంతో స్థానికంగా ఉండే, నిజానికి ఈ బీజేపీ ఇద్దరు హైకమాండ్ నుంచి కానీ లేదా రాష్ట్ర పార్టీ నుంచి అనుమతి తీసుకొని వాళ్ళ అప్రూవల్తో వీళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. స్థానికంగా వాళ్ళకు ఉండే ఒత్తిళ్లు కావచ్చు లేదా వాళ్ళకు జరిగే లబ్ధి ఏదైనా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండే ఇద్దరు బీజేపీ అభ్యర్థులు కూడా అక్కడ కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం జరిగింది. నిజానికి మనం చూసాం ఇదే బీజేపీ బీఆర్ఎస్ వేరే చోట కలిసి కాంగ్రెస్ను దూరంగా పెట్టారు, ఇంకో చోట బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను దూరంగా పెట్టారు. ఇక్కడికి వస్తే ఇవి కేవలం స్థానిక అవసరాల రీత్యా ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు ఎక్కడైతే మా హరీష్ రావుని దూరం పెట్టాలి, ఆయన బలాన్ని తగ్గించాలి అనుకుంటున్నారో, నిజానికి ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగిందా లేదా ఇక్కడ డబ్బులు చేతులు మారాయా ఎంత మారాయో తెలియదు. కానీ దాదాపు లక్షలు కాదు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడ పార్టీ సంబంధించిన ఏ పార్టీ లైన్ లేదు, ఏ పార్టీ అవకాశం ఉంటే ఆ పార్టీ అవసరం వస్తే 10 లక్షల నుంచి మొదలుపెట్టి 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా వాళ్ళకు ఆఫర్ ఇచ్చి అప్పటికప్పుడు చివరి నిమిషంలో వాళ్ళ ఇంట్లో డబ్బులు అప్పచెప్పేసి వాళ్ళకు ఇంట్లో ఎవరైతే కౌన్సిల్ హాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఫోన్లు చేయించేసి అప్పటికప్పుడు పార్టీ లాయల్టీలు మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ కూడా బీజేపీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ బీజేపీ అనేవి జాతీయ స్థాయిలో ప్రత్యర్థులు, ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదు. కానీ ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు చాలా పట్టుదలగా బీఆర్ఎస్ను అధికారానికి దూరంగా పెట్టాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో బీజేపీ ఉన్న ఇద్దరిని కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళకి కావాల్సిన లబ్ధి చేకూర్చి కాంగ్రెస్కి సపోర్ట్గా తీసుకురాగలిగారు. జనరల్గా ఇట్లాంటి దాంట్లో బీజేపీ అక్కడ స్టాండ్ తీసుకుంది, మాకు ఎవరికి సపోర్ట్ ఉండదు, ఐడియాలజికల్గా డిఫరెన్స్గా ఉంటామని చెప్పి. కానీ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసాయి, బీజేపీ కాంగ్రెస్ కలిసాయి, బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసాయి. సో వాళ్ళ ఐడియాలజికల్ ప్రకారంగా వాళ్ళ పార్టీ లైన్ ఆ రకంగా ఉండదు కాబట్టి వాళ్ళకి విప్పించే అవకాశం ఉంటుందా? లోకల్గా విప్పిస్తే వాళ్ళకి ఏమైనా ప్రభావం పడుతుందా కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ? నిజానికి ఇందులో విప్పు ఇచ్చే అవకాశం ఉంటుంది మనోజ్. కాకపోతే విప్పును ధిక్కరించే అవకాశం కూడా ఉంటుంది. విప్పును ధిక్కరించి వీళ్ళు ఓటు వేయవచ్చు. ఓటు వేసి ఒక బీజేపీ టికెట్పై గెలిచిన ఒక వార్డు మెంబర్ నిజానికి విప్పు ఉన్నా కూడా ఆ పార్టీ మారే అవకాశం ఉంటుంది, తనకు నచ్చిన పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుంది,
ఇప్పుడు తనకు నచ్చిన అభ్యర్థికి మేయర్ గానో మున్సిపల్ చైర్మన్ గానో ఓటు వేసిన తర్వాత తను డిస్క్వాలిఫై అవుతాడా కాదా అనేది అది మళ్ళీ టేక్స్ ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటికిప్పుడు మాత్రం తను అనుకున్న అభ్యర్థికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది, ఆ ఓటుకి వాల్యూ ఉంటుంది. ఆ ఓటు ద్వారా తను ఎవరికైతే మేయర్గా కావచ్చు లేదా మున్సిపల్ చైర్మన్గా ఎవరికైతే ఓటేస్తారో అతన్ని గెలిపించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఒక లీగల్ ప్రొసీజరు, దాన్ని డిస్క్వాలిఫై చేస్తున్నట్టు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కంప్లైంట్ని ఎన్నికల కమిషన్ తీసుకొని దాని మీద సరైన విచారణ చేసి వాళ్ళు ఒక నిర్ణయం ప్రకటిస్తారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మళ్ళీ ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ కోర్టు కూడా హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వెళ్ళడానికి మనం చూసాం చాలాసార్లు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవన్నీ వాళ్ళ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మాదిరిగా సాగే అవకాశం ఉంటుంది. ఒకసారి అమరచింతకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సార్. అమరచింతకు సంబంధించి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ ఇది. అక్కడ 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ బీజేపీ 3